హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి హిస్టరీ బ్యాక్డ్రాప్ మూవీ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించేది. ఫైనల్లీ అది జరుగుతోంది. ముఖ్యంగా బీజిఎం గురించి మాట్లాడుకుందాం. కీరవాణి గారు సూపర్గా ఇచ్చి పడేశారండి. అసలు సగం టీజర్ని బీజిఎంఏ హైలైట్ చేసినట్టు నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది. స్వాడ్ ఫైటింగ్ అయితే స్టిపెండస్. పవన్ కళ్యాణ్ గారు ఈ స్వాడ్ ఫైటింగ్ కోసం చాలా ట్రైనింగ్ తీసుకుని కష్టపడ్డారట. ఇది డైరెక్టర్ క్రిష్ గారు చెప్పారు. హిస్టరీలోకి వెళ్తే మన భారతదేశాన్ని 11th సెంచరీలో ముఘల్స్ పరిపాలించేవారు. ఇంకా మహ్మదియన్ సుల్తాన్స్ కూడా మన దేశం పైన దండయాత్ర చేశారు. వాళ్ళని ఎదిరించిన ఎందరో రాజులలో 13th సెంచరీలో విజయనగరాన్ని స్థాపించిన హరిహర వీరమల్లు కూడా ఒకరు. హరిహరు ఇంకా బుక్కరాయలు ఇద్దరు కూడా సోదరులు. వీళ్ళు మొహమ్మద్ బిన్ తుగ్లక్ని ఎదిరించి విజయనగరాన్ని స్థాపించారు. ఈ మూవీలో కూడా అసలు హరిహరులు ఎలా ముఘల్ వాళ్ళని అంతం చేశారు, ఎలా వాళ్ళని ఎదిరించి విజయనగరాన్ని స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, ఇదంతా స్టోరీ ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలంటే అప్పటి కాలంలో లాగా చేతికి ఉంగరాలు, మెడలు, శాలువా ఉంది. సోషల్ మీడియాలో టాక్ కూడా మిక్స్డ్గా నడుస్తుంది. నాకైతే టీజర్ ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసినట్టుగానే అనిపిస్తోంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్ గురించి కూడా కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.